ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. భగవద్గోములకు నమస్కారం. సంక్షిప్త రామాయణ ఉత్తరకాండలో 90 శ్లోకం అనుసంధానం చేసుకొస్తుంది. న పుత్ర మరణం కించిత్ ధక్షంతి పురుషా క్వచిత్ నార్యాస్య విధవా నిత్యం భవిష్యంతి ప్రతివ్రతా. పురుషా జనులెవరికి కించిత్ ఎక్కడో ఒక చోనైనను పుత్ర మరణం బిడ్డల చావును నా ద్రక్షంతి చూడరు. నార్యస్య స్త్రీలను అవిధవా విధవులుగాక నిత్యం ఎల్లప్పుడూ ప్రతివ్రత ప్రతివ్రతలు భవిష్యత్తు కాగలరు. జనులెవరూ తమ కుమారులు మరణించడంగా తాము చూడరు. అట్లే స్త్రీలను సదా వైధవ్యం లేక ప్రతివ్రత వలె అందరు. నాగ్నిజం భయం కించి నాప్సమజ్జంతి జంతవః నవా త్వజం భయం కంచనాపి జరకృతం తదా. 91వ శ్లోకం. అగ్నిజం అగ్ని వల్ల కలుగు భయమును కించిత్ భయము కించిత్ కొంచెమును నా లేదు. జంతవ ప్రాణులు అప్సు నీటి అందున్న మధ్యంతి మునుగుట లేదు. వా త్వజం భయం పెనుగాలి వల్ల భయం కించిత్ కొంచెమును నా లేదు. తదా అట్లే జరకృతం జ్వరం వల్ల కలిగిన భయమును నా లేదు. ఎవ్వరునూ అగ్నిలో పడి గాని నీటి మునిగి గాని మరణించరు. పెనుగాలి వచ్చిన భయము గాని జ్వరం వచ్చినను భయము గాని. 92 నచాపి క్షుద్ర భయం తత్ర న తస్కర భయం తదా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యతాని చ. తత్ర అచట క్షుద్ర భయం ఆకలి వల్ల భయం నా చాపి లేదు. తదా అట్లే తస్కర భయం దొంగల వల్ల భయము నా లేదు. నగరాన్ని పట్టణములు రాష్ట్రాన్ని పల్లెలను ధనధాన్యతాన ధనధాన్యములతో కూడిన సర్వే ఎల్లరను యథాకృతే కృతయుగే తదా కృతయుగమ వలె నిత్యము ఎల్లప్పుడూ ప్రముదితా సంతుష్టులై ఉందరు. ఎచ్చటను ఆకలి వల్ల భయం లేదా చోరుల వల్ల భయం కలగదు. పట్టణములు పల్లెలు ధనధాన్య సంపన్నములై ఉంది. జనులెల్లరూ కృతయుగం వల్ల ఎల్లప్పుడూ మిగిలి పరితుష్టులై సంచరించరు. 93వ శ్లోకం. 94. నిత్యం ప్రముదిత సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధై శతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాం కోట్యాయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః. గొప్ప కీర్తి గల రావణ అశ్వమేధ శతై వందల కొలది అశ్వమేధముల చేతను తదా అట్లే బహుసువర్ణముల క్రతువులతోను బ్రాహ్మణుల కొరకు గవాం జనుల యొక్క ఆవుల యొక్క కోట్యాయుతం 10,000 కోట్లు దత్వా ఇచ్చి బ్రహ్మలోకము ప్రయాసతి పోగలడు. రాముడు వందల కొలది అశ్వమేధయాగములు బహుసువర్ణ యాగములు చేసి 10,000 కోట్ల గోవులను అసంఖ్యాకము ధనము బ్రాహ్మణులకు మోసుకి గొప్ప కీర్తి పొందగలడు. 95వ శ్లోకం. రాజవంశాం శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణం చ లోకేస్మిన్ స్వే ధర్మే నియోచ్యతి. రాముడు అస్మిన్ లోకే ఈ లోకమున శతగుణాన్ 100 రెట్లుగా రాజవంశమును స్థాపించగలడు. చాతుర్వర్ణ్యం 4 వర్ణముల వారిని స్వే తమ ధర్మే నియోక్షతి నియమింపజేయగలడు. రాముడు ప్రతి వంశీయునకు కొంత రాజ్యం ఇచ్చి వందల కొలది రాజవంశములను అభినందించగలడు. ఈ లోకంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణముల వారిని తమ ధర్మములను ఆచరింపజేయగలడు. 96వ శ్లోకం. దశవత్సహస్రాణి దశవత్శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. రాముడు దశవత్సహస్రాన్ని 10,000 సంవత్సరములు దశవత్స శతాని చ 1000 సంవత్సరములు మొత్తము
11,000 సంవత్సరముల రాజ్యమును ఉపాసిత్వ పాలించి బ్రహ్మలోకం వైకుంఠము ప్రయాసది పోగలడు. 11,000 సంవత్సరములు రాముడు రాజ్యం చేసి వైకుంఠమును కేదగలడు. 97. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైః సంహితం యప్పఠేద్రామచరితం సర్వపాపై ప్రమస్యతే. ఇదం ఈ పవిత్రం పాపఘ్నం పాపము తొలగించినది, పుణ్యమును కలిగించినది, వేదములతో సంహితం సాటి అయినదగు రామచరిత్రను ఎవడు పటే చదువునో వాడు సర్వపాపై అన్ని పాపములచే ప్రమస్యతే విడవబడును. పరిశుద్ధి కలిగించినది, పాపములను తొలగించినది, పుణ్యము కూర్చున్నది, వేదం వలె నిత్యం అధ్యయనం చేయగలిగిన రామచరిత్రముడు చదువున అతడు అన్ని పాపముల నుండి విడవబడను. 98వ శ్లోకం. ఏతద్వాక్యారమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్రః సగణః పరేచ్య స్వర్గే మహీయతే. ఆయుష్యం ఆయమును పెంపొందేందుకు ఆఖ్యాత రూపము ఏతత్ రామాయణం ఈ బాలరామాయణం మనురామచరిత్రం పఠన్ చదువుచున్నవాడే నరహ మనుజుడు సపుత్ర పౌత్ర కుమారుడు మనవులతో సగణ బంధువులతో ప్రయత్య పునర్జన్మలేని శరీరనాశనం పొంది స్వర్గే పరమపదమును మహీయతే పూజితుడగును. ఆయువును పెంచిన ఈ బాలరామాయణ కథను చదువువాడు పుత్రపౌత్రులతో తరవారులతో వర్ధిల్లి తుదకు శాశ్వతంగా శరీరనాశనం పొంది పరమపదము చేరి పూజితం. పఠన్ ద్విజో వాగ్వృషభత్వమియ సాక్షత్రయో భూమి పతిత్వమియ వన్యజన పన్యఫలత్వమియాత్ జనశూద్రోపి మహత్వమియాత్. పఠన్ ద్విజో వాగ్వృషభత్వమియ సాక్షత్రయో భూమి పతిత్వమియాత్ వన్యజన పన్యఫలత్వమియాత్ జనశూద్రోపి మహత్వమియాత్. ఈ బాలరామాయణం పఠనం చదువుతున్నవాడి ద్విజ బ్రాహ్మణుడు వాగ్వృషభత్వం వేదాంగ పారత్వమును ఇయాత్ పొందును. క్షత్రియుడగునుచో భూమిపతి ఒకట ఇయాత్ పొందును. వన్యజన వైశ్యుడు కన్యఫలత్వం క్రయ విక్రయ మార్గము వస్తులాభమును ఇయాత్ పొందును. శూద్రపి జన శూద్రులను మహత్వం శ్రేష్టతను ఇయాత్ పొందును. ఈ బాలరామాయణం చదువు బ్రాహ్మణులకు వేదాంగ పారత్వమును, క్షత్రియునికి సామ్రాజ్యం, వైశ్యునకు క్రయ విక్రయోగ్యము వస్తులాభం, శూద్రునికి గొప్పతనము కలుగు. చాషే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే శ్రీమద్ రామాయణ కథా సంక్షేప నామ ప్రథమ సర్గ. ఇటు ఋషభక్తయు ఆది కావ్యము శ్రీమద్ రామాయణము, బాలకాండము శ్రీమద్ రామాయణ కథా సంక్షేపం, బాలరామాయణం సంక్షేమ రామాయణం పేర్లు ప్రథమ సర్గ సంపూర్ణం. స్వస్తి. జయ శ్రీరామ్.